శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకి ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చి 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం లగ్నంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది. ఏలినాడు శని ప్రారంభమై మీకు ఆల్మోస్ట్ ఇంకో 4 నెలల్లో 2.5 సంవత్సరాలు పూర్తయి రాశిలోకి వస్తాడు శని. 3లో గురువు ఉన్నాడు. ఇప్పుడు కలిగే ఫలితాలకి ఈ 4 గ్రహాలు మారిన తర్వాత కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం రాహు ఉన్నందుకు రాశిలో మే 30వ తేదీ వరకు కూడా ఇమాజినేషన్స్, ఏదో జరుగుతుందేమో అన్న ఊహ, ఏదో జరగబోతుందేమో అనేటువంటి ఒక భయం, ఇటువంటివన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి మిమ్మల్ని. అయితే ఇక్కడ లగ్న రాహు సప్తమ కేతు ఉన్నందుకు ఈ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక్క విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే మే 30 లోపల ఎట్టి పరిస్థితుల్లో మీరు పార్ట్నర్షిప్స్, ముఖ్యంగా వ్యాపార సంబంధించిన విషయంలో, పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మే 30 లోపల ఎటువంటి వివాహ సంబంధించినటువంటి విషయాల జోలికి వెళ్ళకండి, పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే సప్తమ కేతువు పార్ట్నర్షిప్స్ విషయంలోనే ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మీకు ఈ లగ్నాధిపతి 3లో ఉన్నాడు కాబట్టి మే 15 లోపల ఎక్కువగా తిరగడము, ప్లేస్ చేంజ్ అవ్వడము, కొన్ని డీల్స్ మీరు వెళ్ళి మాట్లాడడం వల్ల సెట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గురువు 3లో ఉన్నప్పుడు చాలా క్లియర్గా వాళ్ళకి ఏం కావాలి, ఏం లేదు అనేదాన్ని వివరించగలుగుతారు చాలా స్పష్టంగా. కాకపోతే ఈ గురువు 4లోకి వెళ్ళినప్పుడు మాత్రం ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి చాలా బాగుంటుంది. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ మీరు కొనుగోలు చేయాలి అని అనుకుంటే మే 15 తర్వాత మీకు చాలా శ్రేయస్కరంగా ఉంది. ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి, కొత్తగా ఏదైనా కోర్సెస్ చేయడానికి మే 15 తర్వాత చాలా బాగుంది. అదేవిధంగా లగ్నంలో మీకు శని రాశిలోకి వస్తాడు. ఇంకా ఎప్పటి నుంచి, దాదాపుగా మార్చి 29వ తేదీ నుంచి రాశిలోకి శని వస్తాడు. అంటే జన్మ శని అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, కాస్త ఎక్కువ సంచారం జరుగుతుంది, ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాలు తిరగడం జరుగుతుంది. కాకపోతే జన్మ శని జరిగేటప్పుడు మాత్రం కాస్త మీరు పర్టికులర్గా మార్చి 29వ తేదీ నుంచి 2 నెలల పాటు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మీకు ఏదైనా ఒక బిజినెస్ డీల్స్లో ఎవరితోనైనా కొన్ని నమ్మి కొన్ని ధనాన్ని వెచ్చిస్తూ ఉంటాం, మోసపోతూ ఉంటారు. కాబట్టి జన్మంలో శని సంచారం జరిగేటప్పుడు మోసాలు ఎక్కువగా జరుగుతాయి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి.
మీన లగ్నం వారు మీన రాశి వారికి గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీనం వారికి ఈ శని రాశిలో సంచరిస్తున్నప్పుడు అది కానీ రాహు 12లోకి వెళ్తాడు. ఎప్పటి నుంచి? మే 30వ తేదీ నుంచి. మే 30వ తేదీ నుంచి రాహు 12లో ఉండడం వల్ల విదేశీ యోగాలు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి అనుకూలత లభిస్తుంది. కానీ కేతు 6లోకి వెళ్తాడు, చాలా మంచివాడు. ఇక్కడ కేతు 6లో ఉన్నప్పుడు మీన రాశి వారికి ఏంటంటే కొన్ని కర్మలు అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి కొన్ని కర్మలు ఇక్కడికి ఎండ్ అయిపోతాయి. అంటే కొంతమంది చూడండి, నేనేదో రుణపడి ఉన్నాను, రుణాలు ఎండ్ అవుతాయి చెప్పాలంటే. రుణాలు తీర్చేసుకోగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. ఏలినాటి శని ఉంది కదా అని ఏం భయపడకండి. చక్కగా ఏమీ లేదు, మధ్యాహ్నం నిద్రపోకండి సింపుల్గా. అదేవిధంగా నువ్వుల నూనె దానంగా ఇవ్వండి. ఆలయాల్లో దీపారాధన కోసం నువ్వులు దానంగా ఇవ్వండి. కొంచెం బద్దకించడం తగ్గించేసేయండి. ఎప్పుడు ఏదో పని మీద ఉండండి. మనంతట మనం గనక శ్రమపడగలిగితే ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఏలినాటి శని ఉన్నవారు ఏదైనా ఒక దీక్ష తీసుకోండి. హనుమత్ దీక్ష, లేకపోతే ఆంజనేయ స్వామి దీక్ష, ఏదైనా అమ్మవారి దీక్ష ఏదో ఒకటి తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావము ఉండదు. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే, మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 ఇయర్ బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు, బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడు చెప్పుకున్నాం, టెక్నాలజీ వైజ్గా, బిజినెస్ వైజ్గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శని ఇక్కడ నుంచి మీనంలోకి మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాము ఒకసారి. ఏంటంటే మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 ఇయర్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి. ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి, అది చాలా ముఖ్యమైనటువంటిదని. సో ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, సో న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం, చిన్నగా మనం ఓన్గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్లైన్లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతోపాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మేషరాశుల్లో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్కి, కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను అన్నింటినీ రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివున్నా, కాళికా అమ్మవారినా, లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5 to 6 years లోపల. ఎందుకంటే మనకి ఇక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల చాలా చాలా మార్పులు వస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు కూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి
వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు బావుంటుంది. అదీగాక మనకి విశ్వావసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకుంటామని చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి. అలాగే కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో, రవి రాసుల్లోకి వస్తున్నాడో, రవి అధిపతి అవుతాడు నెక్స్ట్. కాబట్టి ఏంటి, కేతువు అక్కడికి వచ్చినందుకు ఆ 1½ ఇయర్‌లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే మే 30వ తేదీ నుంచి ఒక 1½ ఇయర్‌లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది. మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహు ఇక్కడికి వస్తున్నందుకు కొన్ని చూడండి ఒక్కోసారి మనం అంటుంటాం ఏమండి కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తాడు రాహు ఇక్కడికి వస్తున్నది. అంటే ఏమిటి, గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తాయి. అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే, ఫైనల్‌గా మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని నమ్ముకొని, భగవంతుడిని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుణ్ణి గానీ, లేదా కాళికా అమ్మవారిని గానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.